అంటే మనందరికీ తెలిసిందే. మనం మన మన విద్య, మన ధర్మం, మన సినిమా ఏదైనా సరే, సినిమా సిట్టింగ్ కానివ్వండి, మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, మన శాస్త్రం కానివ్వండి, ఫస్ట్ మనం తర్కం, తర్వాత తత్వం. ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం. లాజికల్ అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుణ్ణి కూడా అడిగాము. అవునయ్యా, నువ్వు లేకుండా నాకు పరమార్థం లేదు, నేను లేకుండా నీకు పరివారం ఏడుంది, నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మంది. అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందులో అంటే అర్ధజ్ఞానం ప్రమాదం. మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే. మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది, రెండో లైన్ తెలియదు. ఇందాకట్లాగా అహింసా పరమో ధర్మ అక్కడే ఆగిపోయాడు. కాదు, ధర్మహింస తదైవ చ, అట్లా ప్రతిదీ. అది అద్భుతమైన మాట అఖండాలో చెప్పి రెండో పాటికి వచ్చేలోపు ఇంకొక మంచి మాట చెప్దాం కళ్యాణ్ అని చెప్పి స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాభవ అని చెప్పి అంటే డైరెక్టర్ గారు ఎంత ఫార్వర్డ్ ఉంటారంటే కళ్యాణ్ నెక్స్ట్ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరూ, రామో సత్యపరాక్రమ అని చెప్పాలి మనం అనేటువంటి ఒక థాట్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఆ నిమిషంలో బ్రతకటం అంటాం గురుగారు. ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు కళ్యాణ్, సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం. ఆ గుడికి తీసుకొని రావాలి, ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది, ప్రతి గుండెని గుడి చేసేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మనం అతను రాసిన పాటలో అమ్మలాగా కాసే ఉమ్మని అది కడుపులో దాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే మాదేవ. అది అంటే సృష్టి నాకు ఎంత విచిత్రం అంటే మామూలుగా పిల్లాడు పుట్టిన తర్వాత 4 అడుగులు వేస్తే ఎక్కడ జారిపోతున్నాం, తల్లి తండ్రులు భయపడి గిలగిల్లాడిపో, అలాంటి వాడు గర్భంలో ఆ నీళ్లల్లో ఆ ఉమ్మ నీటిలో మోస్ట్ అంటే అంత జాగ్రత్తగా ప్రపంచంలో ఎవరు ఉండరు. చలికి వణుకుచుండే సర్వప్రపంచము, చలికి వణుకుచుండే సర్వప్రపంచము, తల్లి కడుపులోని పిల్ల తప్ప. ఏంటండి అది? సో దీన్ని చాలా అందంగా పట్టుకున్న సాహిత్యం అంటే కళ్యాణ్ అంటే ప్రధానంగా సినిమాకి పెద్ద తెలివితేటలక్కర్లేదు, జనానికి అందరికీ అర్థమయ్యేలా సింపుల్ భాష. బట్ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో అతను ఉపయోగించిన పదాలు, మాట్లాడిన భాష ఎక్స్ట్రాడినరీ. అందుకని కళ్యాణ్ ఇది నీకు టర్నింగ్ పాయింట్ ఒక విధంగా. అలాగే తమన్ గురించి నేను ఒక వాక్యం రాశాను, అతను సౌండ్ అదేమిటంటే